మీరు ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఫుడ్ బిజినెస్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక బిజినెస్ ప్లాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి. అంతే కదా, ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నామంటే దాని ముందు రీసెర్చ్ అన్నది చాలా ముఖ్యం. అసలు ఫుడ్ బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ దాంతోపాటు ఏ రకమైన ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచిది, ఇవన్నీ ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో అలాంటి మెంటర్స్ మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉంటాయి కదా. ఫుడ్ కార్ట్, ఫుడ్ ట్రక్ ఇలాంటిది, లేకపోతే చిన్న తోపుడు బండి, అదేవిధంగా చిన్న షెడ్లో పెట్టుకుంటారు కదా. అసలు ఎలాంటిది ఎవరికి సెట్ అవుతుందండి? అంటే స్వామి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ లో అంటే నేను ఎగ్జాంపుల్ ఒక చాయ్ గురించి చెప్తాను. ఒక టీ అంగడి, టీకి అంటే చిన్న షెడ్స్ వచ్చాయి. అవునండి, చిన్న షెడ్, జస్ట్ ఒక కస్టమైజ్డ్ కంటైనర్ ఉంటుందా, కంటైనర్ ఎలా టైప్ చేస్తారో చిన్న కంటైనర్ జస్ట్ 10x6 ఆ దాన్ని కంటైనర్ గా మనం ఎక్కడంటే అక్కడ స్టాల్ పెట్టేసుకోవచ్చు. అది ఎలా అంటే స్వామి, ఇప్పుడు మనం కొంత స్వాములు HR పొజిషన్ మంచి ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళకి ఏదో బిజినెస్ చేయాలి, హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10-15 ఇలాంటి చిన్న పాయింట్స్ రెడీ చేపిస్తారు. ఓకే, రెడీ చేయించి ఏముందంటే ఒక 10-15 మెంబర్స్ ఏదైతే బండ్లు ఉన్నాయో వాటి పెట్టాలనుకున్నావు, దానికి అంత ప్లేస్ ఏమి రిక్వైర్మెంట్ కాదు. చిన్న ప్లేస్ జస్ట్ ఒక 100 SFT సరిపోద్ది. 100 SFTలో ఆ పాయింట్ తీసుకొచ్చి పెడతారు. దానికి ఒక బాయ్ని ఇస్తారు. ఒక బాయ్ని ఇస్తే ఆ బాయ్ ఏముందంటే టీ ఆల్రెడీ మిక్స్ చేసి దాంట్లో పెట్టేయడం, టీ పేపర్ కప్స్ యూజింగ్ ఎంతో కప్స్ ఇంకా సో అలా యూజ్ చేస్తుంటారు. వాటికైతే పెద్దగా ఏముండదండి, అంటే అతను నచ్చరుండి చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకొంత ఫుడ్ ట్రక్ శాంపుల్ చెప్తాను. ఫుడ్ ట్రక్ విషయంలో వస్తే ఎలా ఉంటుందంటే, ఫుడ్ ట్రక్ పెట్టే సేమ్ హోటల్లో ఎంత అయితే మీరు కష్టపడాల్సి వస్తుందో ఫుడ్ ట్రక్ మీద ఇంకా దానికన్నా ఎక్కువ కష్టపడాలి. అవును, 100%. ఇప్పుడు మీరు ఇది ఒక చోట నిల్చొని ఒక చోట చేసుకునే ఇది, అది ఫుడ్ ట్రక్ విషయంలో కాస్త ఏమవుతుందంటే, మీరు ఒక దగ్గర చేయాలి, ఒక దగ్గర నుంచి మళ్ళీ ఇంకో దగ్గర ట్రావెల్ చేయాలి, లోడ్ చేసుకో, అడిషనల్ గా మళ్ళీ ఖర్చు, మళ్ళీ ఇద్దరు ఎక్స్ట్రా మ్యాన్ పవర్. అప్పుడు ఏమవుతుందంటే నీకు చూసే వాళ్ళకు ఫుడ్ ట్రక్ కదా అనిపిస్తుంది, కానీ నీకు మూవబుల్ ఈజీయే తీసుకోవడం. ఈ ప్లేస్ ఇక్కడ నడవకపోతే రేపు ప్లేస్ పెట్టుకోవచ్చు, ఆ పాయింట్ వరకు అయితే ఓకే. కానీ ఇది ఎలా అంటే ఏం ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు ఏ వర్క్ లో లేరు, ఏదో పని చేయాలి అనుకున్న టైంలో ఆ స్వామికి ఎలా ఉందంటే పెట్టైనా మనం అనుకున్నప్పుడు ఆ ఫుడ్ ట్రక్ అనేది ప్లాన్ చేసుకోవాలి, సెట్ అవుతుంది వాళ్ళకి. కానీ ఆ ఫుడ్ ట్రక్ లో హెవీగా ఉంటుంది వర్క్ హెవీగా ఉంటుంది, నైట్ లో నిద్ర ఉండదు. ఈ ఫుడ్ ట్రక్స్ అనేది నైట్ టైమే నడుస్తాయండి. ఎందుకంటే మనం ఎక్కడ లేక్ దగ్గర పబ్లిక్ ప్లేసెస్ దగ్గర కానీ ఏదైనా పార్కుల దగ్గర కానీ ఫుడ్ ట్రక్స్ అనేది మనకు IT క్యారిడర్లో కానీ మన నైట్ టైమ్ 11 తర్వాత 12 తర్వాత అదే నీకు ఎలా ఉంటుందంటే స్వామి, ఇవాళ పోలీసులు వచ్చి బండి పెట్టద్దమ్మా అన్నారు అనుకోండి, నీకు ఫుడ్ వేస్ట్. ఆ రోజు అన్న ఫుడ్ నువ్వేం చేయలేవు కూడా నెక్స్ట్ డేకి. ఆ రోజు నైట్ ఉన్న బిజినెస్ లేదనుకోండి, ఆ ఫుడ్ వేస్ట్. అవును, అదే నువ్వు ఒక ప్లేస్లో ఫిక్స్ అయిపోయాను అనుకో స్వామి, ఒక ఐడియా వస్తుంది, ఇవాళ ఇంతవరకే మనం యూజ్ చేసుకోవచ్చు, దీని మించి చేస్తే వేస్ట్ అవుద్ది. ట్రక్ బిజినెస్లో ఎలా వస్తుంది అంటే వాళ్ళు ఆ రోజు ఏం మిగలదు, ఓ రోజు రారు, అప్పుడు నీకు అంటే ఫుడ్ ట్రక్ పెట్టుకుంటే అలా ఉంటుంది స్వామి. ఎవరికైతే టైం ఉందో, ఎవరైతే బాగా కష్టపడగలరో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ ఉంది, చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అలాంటప్పుడు మీరు చెప్పారు కదా ఐడియా, టీ ట్రైనింగ్ ఇస్తారు స్వామి వాళ్ళకు. అది కూడా టీ ఎలా ఉంటుంది అంటే స్వామి, 1 లీటర్కి 150 గ్రామ్స్ అనేది వాళ్ళు ముందే టెస్ట్ చేస్తారనమాట. ఎంత వేస్తే మన క్వాలిటీ బయటకు వస్తుంది అనేది దాన్ని టెస్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి ఇలాగే ట్రైనింగ్ ఇచ్చు. సో ఇప్పుడు ఇంకా అడిషనల్ గా కొంచెం పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న కంటైనర్ వేసి దాంట్లో శాండ్విచెస్, బర్గర్స్, శాండ్విచెస్, బిస్కెట్స్, అవసరమైతే స్నాక్ ఐటమ్స్ కూడా, మిర్చి బజ్జీ, కట్ మిర్చి, సమోసా ఇలా అని ఒక సైడ్కి టీ, అది జస్ట్ రెడీమేడ్ అంతా రెడీమేడ్. ఫ్రైస్ కానీ రెడీమేడ్. ఒక 2 బాయ్స్ ఉంటే వాళ్ళకు కూడా బేసిక్ శాలరీస్, ఇప్పుడు మనం బీహార్ నుంచి వస్తుంటారు, జార్ఖండ్ నుంచి వస్తుంటారు, నేపాల్ నుంచి వస్తుంటారు, వీళ్ళకి బేసిక్ శాలరీస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చూసుకుంటాం 2 BHK అపార్ట్మెంట్ 3 BHK అపార్ట్మెంట్ తీసుకొని ఒక 20 మెంబర్స్ దాంట్లో స్టాఫ్ ని మనం రిక్రూట్ చేసుకొని వాళ్ళకి బేసిక్ 12,000 శాలరీస్ ఉంటాయి. సో మనకు అంత పెద్దగా మీద పడదు. అవునండి, అవును, వేస్టేజ్ రాదు. అవునండి, టీ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్తుంది. ఈ రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఏది ఉంటుంది. అవునండి, అవును, ప్రాఫిట్ కూడా అలాగే ఉంటుంది దాంట్లో, కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్. మీరు స్టార్టింగ్ దాన్ని వెహికల్ గా దాన్ని క్రియేట్ చేయాలి,
దానికి అంత ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవాలి, మీ ఓన్గా ప్రొడక్ట్ రెడీ చేయాలి, మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి బాయ్స్కి 2 months దగ్గర పెట్టుకొని వాళ్ళ ట్రైనింగ్ చేయడానికి మీకు టైం పడుతుంది. అవునండి, అవును. వాళ్ళ ఆ టైం అంతా మీరు వాళ్ళ వేర్ చేయాల్సిందే కదా. అవును, కొంచెం రిస్క్. సో మీరు హెవీగా పెట్టాలనుకున్నప్పుడు అలా వెళ్ళండి. లేదు ఇనిషియల్గా మీరు ఏది ఖాళీగా ఉంటే టైం పాస్గా పెడితే ఫుడ్ ట్రక్ నడవదండి. 100% మీరు టైం పాస్గా పెడితే ఫుడ్ ట్రక్ అనేది నడవదు. సో డబ్బు ఉంది, ఒక ఫిక్స్డ్ ప్లేస్లోనే చేద్దాం అనుకున్నట్లయితే మీలాంటిది అలా పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా ఒక చిన్నగా డ్రైవింగ్ టైప్లో ట్రై ఒక 4-5 స్టాల్స్ పెట్టండి. ఒక సైడ్ వెజ్, ఒక సైడ్ నాన్ వెజ్, చిన్న డ్రైవింగ్, మరీ కార్లు పడేలా కాకుండా ఒక 10 కార్లు యాడ్స్. 1000 గజాల ల్యాండ్ దొరికితే ఒక 500 గజాల్లో మీరు చిన్న 4 షటర్స్ చేసుకొని ఒక సైడ్ వెజ్ టిఫిన్స్, ఒక సైడ్ షోర్మా కానీ నాన్ వెజ్ కానీ చైనీస్ కానీ ఒక 4 స్టాల్స్ వేసుకొని ఒక పాన్ షాపు, ఒక ఐస్ క్రీమ్ పార్లరు ఇలా వేసుకొని మీకు సరిపోతుంది. దానికి తగ్గట్టు మీకు ఒక 1 crore 1 CR వరకు మీకు ఖర్చు వస్తుంది. ఇప్పుడున్న రెంట్స్ ప్రకారం కానీ అడ్వాన్స్ ప్రకారం కానీ అలా వస్తుంది. ఇలా చేసుకుందాం అనుకుంటే 20 lakhs అయిపోతుంది. 5 lakhs తో అలా కూడా స్టార్ట్ ఛార్జీలు. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకుంటే అంత వరకు వెళ్ళొచ్చు స్వామి. మీ దగ్గర ఓపిక ఉండాలి, మీ దగ్గర చేసే అది ఉండాలి, అంతే. పెట్టడం ఏముంది స్వామి, అందరు పెడతారు. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కలిసిందంటే మనిషికి 5 లక్షలు వేసి 20 లక్షలు వస్తుంది. కానీ నా 4 ఫ్రెండ్స్లో ఒక్కరైనా సరిగ్గా చేసేవాళ్ళు ఉండాలి కదా స్వామి. అవును స్వామి. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ఉన్నారు. స్వామి నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను, నెక్స్ట్ ఎక్కడ పెడతా చెప్పుకుంటారు. నన్ను అడుగుతారు స్వామి నెక్స్ట్ ఎక్కడ పెడతాను. విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఇక్కడ వరకు వచ్చాం దేవుడి దయ వల్ల. ఇంకో 2-3 స్టెప్స్ వేసి మనకు ఎక్కడైతే గ్రిప్ ఉందో ఆ ఏరియాలో ఒక 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవాలని, ఆ బ్రాంచ్లు మనం నడిపించుకోవాలి. ఇప్పుడు నిన్ను పార్ట్నర్షిప్లో తీసుకొని ఇప్పుడు మా ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు లో వద్దు స్వామి, మనం వెనకకి వెళ్ళాలి. మంచి ఐడియా సార్. పార్ట్నర్షిప్ లేకపోతే మనమే సొంతంగా స్టార్ట్ చేసుకోవడం బెటర్. అంటే నా విషయానికి వస్తే స్వామి, అంటే అందరి విషయాలు అని కాదు, అంటే కొందరికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు పార్ట్నర్షిప్గా వెళ్తుంటారు. కానీ పార్ట్నర్షిప్లో ఏంటంటే నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి. 100% నమ్మకం ఉంటేనే మీరు పార్ట్నర్షిప్ అనేది, ఇవాళ ఉన్న నమ్మకం ఇవాళ ఉండదు స్వామి. అది ఫ్రెండ్షిప్ని దూరం చేస్తుంది. అది ఒక్కటే నేను పెట్టుకోదలుచుకోలే. నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఏమైనా ఇంటికి రా, ఇంత 4 ముద్దలు తిను, నాతో హ్యాపీగా ఉండు, మళ్ళీ నెక్స్ట్ వీక్ రా, పర్లేదు చూసుకుంటా. కానీ బిజినెస్ పరంగా పెట్టుకోదలుచుకోలేదు, డబ్బుల పరంగా పెట్టుకోదలుచుకోలేదు. సో ఇదన్నమాట. ఈ విధంగా మన స్థాయిని బట్టి, మనకున్నటువంటి టాలెంట్ని బట్టి మనమైతే చూస్ చేసుకోవచ్చు, అండ్ సిచ్యువేషన్ బట్టి. అసలు స్ట్రీట్ ఫుడ్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి ఈ ఫుడ్ ట్రక్. ఫుడ్ ట్రక్లో చూసుకున్న మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. సార్ వాళ్ళది ఒక టాటా ఏసీని మోడిఫికేషన్ చేస్తున్నారు. అలా కావాలంటే మనం ఫుడ్ కార్ట్ కావచ్చు, అండ్ అక్కడ వెహికల్ లేకుండా బైక్ కావచ్చు, అలా చాలా వచ్చేసాయి. సార్ చెప్పండి సార్, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాళ్ళు కనుక స్టార్ట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఎలాంటిది పెట్టుకుంటే బాగుంటుంది, అంటే ఇన్వెస్ట్మెంట్? సో ఇది మనం ఏ ప్రోడక్ట్ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్. యాజ్ ఐ సెడ్, మనకి చాలా కాకపోవచ్చు, ఏదైనా మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. మన ప్రోడక్ట్ని బట్టి దానికి ఎంత ప్లేస్ అవుతుంది, మనం ఏ వెహికల్ తీసుకుంటే సరిపోతుంది అన్నది చాలా అనమాట. సో ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనకి ట్రక్లో వచ్చేసాయి. మనకి రెస్టారెంట్లో ఏవి దొరికినా అవన్నీ కూడా ఫుడ్ ట్రక్లో వచ్చేసాయి. బట్ వాటికి ఎంత స్పేస్ అవసరము, మనం ఎక్కడి వరకు మేనేజ్ చేసుకోగలము అన్నది పాయింట్ అన్నమాట. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు బర్గర్స్, పిజ్జాస్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చికెన్ బార్బిక్యూస్ కానీ బైక్ కూడా పెడుతున్నారు కదా, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్. సో బార్బిక్యూ బైక్ మీరు చూసే ఉంటారు. సో సింపుల్ కాన్సెప్ట్. సో అలా కూడా చేసేసుకోవచ్చు. ఆటోని కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఆటోను ఇప్పుడు చాలా వెరైటీస్ కూడా ఆటో పెట్టుకోవచ్చు. చాలా వరకు ఇప్పుడు మన ఆటోలో కూడా చాలా ఉన్నాయి. సో మనం ఎప్పుడు టాటా ఏసీ తీసుకోవాలని లేదు, మనం అందులో మేనేజ్ చేసుకోవాలనుకుంటే అందులో మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాఫీ షాప్స్ కానీ ఇవన్నీ కూడా ట్రక్ వచ్చేసాయి. అంటే లేటెస్ట్గా నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోస్ వచ్చాయి. సో విచ్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్, మనకి రన్నింగ్ ఈజీ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అవన్నీ సెటప్ అనమాట. ఇంకా ఎలా అయినా మనకి ఆ స్పేస్ సరిపోతుందా అనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనమైతే రకరకాలుగా చేసుకోవచ్చు. ఒక టైపే కాకుండా చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఏదైతే ఫుడ్ని అమ్ముతున్నామో దాని ప్రకారంగా మనమైతే చేసుకోవచ్చు. యూఆర్ మూవింగ్ ఆప్షన్. అండ్ మూవింగ్ ఆప్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కిచెన్ అక్కడే ఉంది, మీరు వెహికల్ మూవ్ చేయాల్సిన అవసరం లేదన్న. సో అప్పుడు ఒక టైప్ పెట్టుకోవచ్చు. అంటే మెషిన్ లేకుండా, ఇంజిన్ లేకుండా నార్మల్ బండి, తోపుడు బండి. అంటే నేను దోశ గాడి అని చెప్పాను అనుకోండి, గాడి అంటే
నేను గాడి నా థాట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ అవుట్లెట్, నేను ట్రక్ పెట్టట్లేదు, ఒక అవుట్లెట్ పెడదాం అనుకుంటున్నాను, బట్ నా పేరు దోస గాడి, అవుట్లెట్ సూట్ అవ్వదు, ఏం చేయాలి? ఓకే, నేను అవుట్లెటే తీసుకుంటాను, దాన్ని కొంచెం ట్రక్ లాగా సెటప్ చేస్తాను. ట్రక్ కాదు, కాదు చేసుకోవచ్చు. ఫుడ్ ట్రక్ అంటే వ్యాన్ ని నీడ్ నాట్ బి అన్ని అలాగా అవసరం లేదు. అవసరాన్ని బట్టి అవసరం ఉంది, మన ప్రోడక్ట్ ఏంటి, మనం ఎక్కడ పెడుతున్నాము దాన్ని బట్టి అది ఈ సైజ్ సరిపోతుందా లేకుంటే ఇంకా పెద్దది పెట్టాలా. కొంతమంది చూసాను నేను కిచెన్ ఆన్ వీల్స్ అని పెద్ద ట్రక్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ పెట్టేశారు, అన్ని క్యూజైన్ ఉంటుంది అందులో. యా, మరి అంత పెద్దది పెట్టారు, అది ట్రక్కే. పెట్టుకోవచ్చు, డిపెండ్స్. మనం ఏంటంటే మన ప్రోడక్ట్ అండ్ మన ఎండ్ ఆఫ్ ది డే హౌ డిఫరెంట్లీ వీఆర్ ప్రెజెంటింగ్ అన్నదే ఇంపార్టెంట్. అర్థమైందా అండి? మీరు కనుక ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఎస్, ఇంతసేపు ఎవరైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో A to Z ఆయనే మెంటర్ అనమాట. ఆయనే ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయడానికి సరైన లొకేషన్ ఏంటి, ఎంత పెట్టుబడి అవుతుంది, డబ్బు లేకపోతే బ్యాంకు నుండి లేకపోతే ప్రభుత్వం నుండి ఏ విధంగా లోన్ తీసుకోవాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, అసలు ప్రాఫిట్స్ అనేవి ఏ రేంజ్లో వస్తూ ఉంటాయి, ఇలా A to Z ఆ కోర్సులో ఆయన స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీరు కనుక ఆ కోర్స్ని చూద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోనే ఉంది, డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే ఆ కోర్స్ని చూడవచ్చు. సో ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. అన్ని కోర్సులకి సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే నెలకి 399 రూపీస్ మాత్రమే. ఒకసారి లుక్ చేయండి.